బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావించిన పార్టీ స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావించిన పార్టీ స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, బీఆర్ఎస్ అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం కోసమేనా? బూనా, ఎమ్మెల్సీ ఎన్నికలకైతే బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. వీటిలో పట్టు సాధించాలి అంటే ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్లో ఓడిపోతే తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. చాలామంది అంటే ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ స్థానాలకు సంబంధించేసి, ఈ జిల్లాలకు సంబంధించేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము పోటీలో ఉంటామని చెప్పేసి కొంతమంది ముఖ్య నేతలు కేసీఆర్ని కలవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటం, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయి కేవలం 0కే పరిమితం అవడం, ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో వరుసగా ఓటములు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారడం, ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి గులాబీ బాసు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,55,159 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించేసి కరీంనగర్ సంబంధించేసి దాదాపు 23,000 పైగా ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించేసి దాదాపు 24,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఈ ఓట్ల అన్ని కలిపి కూడా మొత్తం 4 లక్షల లోపే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలోకి దిగేసి ఆ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వరుస ఓటముల నేపథ్యంలో మరొకసారి ఓటమి పాలైతే పార్టీ శ్రేణులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా చాలా మంది ఆశావాహులు కరీంనగర్ సంబంధించి రవీంద్ర సింగ్ గానీ, అదేవిధంగా హరికృష్ణ వీళ్ళంతా కూడా పోటీ చేయాలి, మేము సర్వశక్తులు ఒడ్డుతాము అని చెప్పినప్పటికి కూడా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అవి చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. అంటే 6 గ్యారంటీలు కానీ, అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి అంటే, ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక సంస్థలు చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బలం కనుక పెంచుకోగలిగితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, తర్వాత మిగతా ఎన్నికలన్నింటిలో కూడా పట్టు నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకైతే దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. ఏదైతే తమకు అనుకూలంగా ఉండే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసిగా ఇండైరెక్ట్ గా ఆదేశాలు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ దూరం అంటే
ఇబ్బంది పడుతుంది, పార్టీకి సంబంధించిన నాయకత్వం వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి విమర్శలు చేస్తుంది. విమర్శలు చేసినా కూడా బీఆర్ఎస్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం. ఎందుకంటే స్థానిక సంస్థలు అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన విషయంలో బీసీలకు అన్యాయం చేసేలా ఉంది. దీనికి సంబంధించి బీసీ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది తమకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేసేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించేసి 15,000 ఇస్తామని, అంటే ఏడాదికి 15,000 ఇస్తామని ఈ హామీల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే వ్యతిరేకత ఉంది. కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి సంబంధించి పట్టు నిలుపుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉంటే కేవలం 4 లక్షల ఓట్లే కాబట్టి దీని మీద అంత ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకైతే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుపుకోవాలి అంటే ఎక్కడైనా కూడా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటే తర్వాత జరిగే ఎన్నికల్లో మరో 4 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో మాత్రం తమ పట్టు మరోసారి నిరూపించుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కీలకంగా ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రేటర్ పరిధిలో అన్ని ఎమ్మెల్యేలను గెలుచుకోవడం జరిగింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ జిహెచ్ఎంసీలో ఎమ్మెల్యేలు లేరు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు గ్రేటర్ చుట్టూ కూడా. అదే పట్టు నిలుపుకోవాలంటే జిహెచ్ఎంసీలో కూడా త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావం పడకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే త్వరలో జరగనున్న బీఆర్ఎస్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించేసి 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మార్చి 3వ తారీఖున దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. కాబట్టి దీంట్లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ కానీ మంత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుస ఓటములు ఉన్నాయి కాబట్టి అందుకోసం వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు బీజేపీకి అనుకూలంగా ఉండేందుకే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాము ఈ పార్టీలు చేస్తున్న ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు తాము పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఏదైతే ఈ ఎన్నికలు మాకు స్థానిక సంస్థల ఎన్నికలే చాలా కీలకంగా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తాము పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేసి అన్నారు. అయితే కరీంనగర్కి సంబంధించేసి ఇప్పటికే పార్టీకి సంబంధించిన 2 కీలక నేతలు అంటే రవీందర్ సింగ్ కానీ అదేవిధంగా హరికృష్ణ, వీళ్ళిద్దరు కూడా వేరే పార్టీల నుంచి తాము పోటీ చేస్తున్నట్టుగా అయితే చెప్పారు. ఇది తమ వ్యక్తిగతం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న పందాలో కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ఇటు బీజేపీ వచ్చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఈ 2 పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రేపు జరిగే అంటే 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఎవరికి ఎవరు మద్దతు ఇస్తారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బోనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.